ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ఓం విష్ణవే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి, ఈ వారం ప్రత్యేకంగా ఎండింగ్, ఈ సంవత్సరానికి తెలుగు ఆంగ్ల సంవత్సరానికి ఎండింగ్, ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సరానికి స్టార్టింగ్, ఈ దీంట్లో ఉన్నాం. అంటే ఫస్ట్ వీక్, ఆంగ్ల సంవత్సరంలో ఫస్ట్ వీక్ ఏమిటి, ఈ సంవత్సరం ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, అలాగే అంటే ఈ వారం, ఈ సంవత్సరంలో ఈ వారంలో ఏ ఏ రాసుల వారు ఎటువంటి విషయాల్లో లబ్ధి పొందనున్నారు, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, పితృదేవత ఆరాధన ఏమిటి. ఎందుకంటే 31వ తేదీలో మీకు మఖా నక్షత్రం అయి 1వ తేదీ పొద్దున్న వరకు ఉంటుంది మఖా నక్షత్రం. కాబట్టి ఈ మఖా నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు, ఏం చేసుకోవాలనేటువంటి చెప్తాను. అయితే ఇక్కడ ముఖ్యంగా అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, 31వ తేదీ లేదా 1వ తేదీ పొద్దున్న కానీ మీరు మఖా నక్షత్రానికి అధిష్టాన దేవత పితృదేవతలు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మఖా నక్షత్రం నాడు, ఈ న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఈ న్యూ ఇయర్లో 2024 సంవత్సరంలో మీ యొక్క విష్ ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఇప్పుడు గోచారంలో మనకి గురుచండాల యోగం అంటే గురురాశిలో రాహు సంచారం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ పితృదేవతలకు చేసుకోండి, దేవతా స్వరూపంతో సహా ఆ పితృదేవతలు మనం రక్షిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీనంలో రాహు, కన్యలో కేతువు, చంద్రుడు సింహరాశి నుంచి తులారాశి వరకు సంచరిస్తాడు ఈ వారంలో. కుంభంలో శని ఉన్నాడు మనకి. అదేవిధంగా ధనస్సులో రవికుజులు ఉన్నారు. వృశ్చికంలో శుక్రుడు, బుధుడు వక్రించున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, మేష లగ్నము, లగ్నం తెలిస్తే లగ్నం, రాశి తెలిస్తే రాశి. మీకు సిచ్యువేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఈ వారం చూసుకున్నట్లయితే, మీ యొక్క కాంబినేషన్స్ రీత్యా చూసుకుంటే ఇది మనం 31వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో వరకు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇందులో 31, 1, 2వ తేదీ మధ్యాహ్నం వరకు మేషం వారికి రీసెర్చెస్ ద్వారా ఏదైనా మీకు లబ్ధి కలగడము, యాన్స్టస్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏదైనా పాజిటివ్ ఫలితాలు పొందడము, ఇవి జరుగుతాయి. మరి 2వ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే ఇక్కడ విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. మరి 5, 6 తేదీలు ఏదైనా మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్లస్ మీ తల్లిగారి, మీ ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ యొక్క తల్లిగారి యొక్క సంబంధించినటువంటిది ఏదైనా అంటే మీ తల్లిగారి తరపు వారు లేదా మీ తల్లిగారి సపోర్ట్ ద్వారా మీకు వివాహ సంబంధించిన విషయాలు అవన్నీ కాస్త ముందుకు కదులుతాయి మేషం వారికి. మరి జాగ్రత్తలు ఏంటండి ఈ వారం చూసుకున్నట్లయితే, ఇదే 31, 1వ తేదీలు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో కమ్యూనికేట్ చేసేటప్పుడు అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో 31, 1, 2వ తేదీ మధ్యాహ్నం వరకు కొంత జాగ్రత్తగా ఉండండి. అది ఆ ఒక్క సమయంలోనే కాదు, 2 మధ్యాహ్నం 3, 4 తేదీలు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకోవడం, అందులో పర్టికులర్గా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాల్లో. ఎందుకంటే పర్టికులర్గా 2 మధ్యాహ్నం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు వెరీ క్లియర్. విద్యా సంబంధించిన ఎవరికైనా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాలలోని, అప్పులు ఇవ్వడంలోని, అప్పులు తీసుకునేటువంటి విషయాల్లోని ఈ యొక్క జాగ్రత్త తీసుకోవాలి. ప్లస్ ఈ 2వ తేదీ మధ్యాహ్నము 3, 4 తేదీలు పర్టికులర్గా
ఆరోగ్య విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సమయం ఏదైతే ఉందో కొద్దిగా ఈ వ్యాపారాల విషయంలో కొంచెం లాభాన్ని ఇస్తుంది. మీకు ధనపరంగా చూసుకుంటే కమ్యూనికేషన్స్ అయితే ఆల్రెడీ చెప్పాను. అండ్ అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం తిరిగేటువంటి వారికి విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా మీకు రావడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రెండవ వివాహం కోసం కొంతమందికి వారి జాతచక్రంలో ఉన్న దోషం వల్ల టైం బాగోకపోవడం వల్ల మొదటి వివాహం విచ్ఛిన్నమవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ టైం మీకు రెండవ వివాహం చేసుకోవడానికి, ఆ రెండవ వివాహం వెతకడానికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా మీరు సూర్య భగవానుడిని చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ వారం 31, 1వ తేదీ 2వ తేదీ మధ్యాహ్నం వరకు మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఇందులో పర్టికులర్గా పాజిటివ్ ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, 1, వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 2వది విదేశాలకి వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఇవి పాజిటివ్. మరి 31/1/2వ తేదీ మధ్యాహ్నం వరకు మీరు పర్టికులర్గా షేర్ మార్కెట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన గ్యామ్లింగ్స్ వైపు అసలు వెళ్ళకండి దయచేసి. ఇది మీకు ఈ తారీఖులు పర్టికులర్గా ఇబ్బందినిస్తాయి. మరి అదేవిధంగా 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటే, ఇక్కడ మీకు వ్యాపార సంబంధించినటువంటి అంశాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా 2వ తేదీ మధ్యాహ్నము, 3, 4 తేదీలు జాగ్రత్తలు ఏమిటి అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఈ తారీఖులు ప్రత్యేకంగా మీరు అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్ ద్వారా సంతానంతో కానీ ప్రేమించిన వారితో కానీ ఫ్రెండ్స్ మధ్యన కానీ అనవసరమైన మనస్పర్ధలు వస్తాయి ఈ తారీఖుల్లో. కాబట్టి వీళ్ళ విషయంలోని, అదేవిధంగా నిర్ణయాలు తీసుకునే విషయాల్లోని, తొందరపాటు పడి ఏదైనా ఫైనాన్స్ని ఖర్చు పెట్టేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అదేవిధంగా 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొద్దిగా మీరు ఈ అప్పుల విషయంలో లేదా అన్నదమ్ముల విషయంలో, అందులో ముఖ్యంగా అక్క చెల్లెల విషయంలో ఈ 5, 6 తేదీలు కొంత జాగ్రత్త వహించాలి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే, ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు అనుకోని సందర్భంలో వాళ్ళు కొంచెం పక్కకు వైదొలగాలనుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనాన్షియల్గా మీకు బాగుండాలి అంటే ఈ వారం కొంచెం ఫైనాన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మరింత బాగుండాలంటే కాస్త చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా పర్టికులర్గా అగ్రిమెంట్స్ లాంటివి ఏవైనా చేసుకునేటప్పుడు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో, ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ వారం గత వారాల కంటే, గత కాలం కంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. నో నీడ్ టు వరీ. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, గణపతిని అర్చించండి, విష్ణు సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ ఒక్క వారంలో 31వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా కాంపిటీషన్, ఒక పోరాటం వల్ల సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అంత బలంగా మీకు ఒక పాజిటివ్ని తెచ్చిపెడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క సమయంలో అంటే ఈ యొక్క 2వ తేదీ మధ్యాహ్నము, 3, 4 తేదీల్లో మీరు పర్టికులర్గా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఏ విషయాల్లో మీకు బాగుంటుంది అంటే, మీరు ఈ టైంలో గనక ఉద్యోగం కోసం కనుక వెతుక్కున్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం, బెస్ట్ డేస్, 2nd ఆఫ్టర్నూన్ నుంచి 3rd and 4th డేట్స్ అనేటువంటివి. అలాగే ప్రతి గ్రహము కూడా
కొన్ని రోజులు కొన్ని విషయాల్లో ఇబ్బందిని, కొన్ని విషయాలు మంచి చేస్తుంది. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఒక తరాజు లాంటిది. ఇటువైపు బరువు పెరిగితే ఇటు ఖచ్చితంగా కిందకి వెళ్తుంది, ఇటువైపు బరువు తగ్గినప్పుడు పైకి వెళ్తుంది. అలాగే ప్రతి ప్లానెట్ మీకు పలానా రోజుల్లో పలానా విషయాల్లో పలానా సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలి. ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నామండి, దొరకట్లేదు, 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3-4 తేదీలు వెతకండి, ఖచ్చితంగా యోగం ఉంటుంది. కానీ అదే 2వ తేదీ మధ్యాహ్నం 3-4 తేదీలు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని, అదేవిధంగా ఏదైనా ఒక చూసుకున్నట్లయితే ఎవరితోనైనా గమనించండి, ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే 5వ తేదీ అండ్ 6వ తేదీ గుర్తుపెట్టుకోండి. 5-6 తేదీలు క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కొంత మీకు లబ్ధి ఉంటుంది. ఫ్రెండ్స్ మూలంగా కొంత లబ్ధి ఉంటుంది. లాంగ్ టర్మ్ షేర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో మీకు బాగుంటుంది. ఇక మీరు చూసుకున్నట్లయితే మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త 9వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంచెం పెద్ద ఇబ్బంది ఏం కాదు. చిన్నపాటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తుంటాయి. నో నీడ్ టు వరీ. అలాగే సప్తమంలో రవికుజులు సంచరిస్తున్నారు కాబట్టి జీవిత భాగస్వామితో మీరు మాట్లాడేటప్పుడు కానీ ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. నాట్ ఓన్లీ జీవిత భాగస్వామి, పార్ట్నర్స్తో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా సూర్య భగవానుడిని చూస్తూ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, మీకు ఈ 31వ తేదీ నుంచి 1వ తేదీలో ఎటువంటి ఫలితాలు వస్తాయి? 31/1/2వ తేదీ మధ్యాహ్నం వరకు మీకు కలిగేటువంటి ఫలితాల్లో క్రియేటివ్ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో, లేకపోతే ఏదైనా ఒక ఎనీ కళలకు సంబంధించినటువంటి ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు ఈ తారీఖుల్ని కరెక్ట్గా కనుక యూజ్ చేసుకుంటే మీకు ఇది ఒక ఉద్యోగ అవకాశాన్ని, ఒక కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్ని పాజిటివ్గా ఇస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3-4 తేదీలు కర్కాటకం వారికి లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి, మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీస్కి ఒకటి, రెండవది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల అనుకూలతకి ఇది తోడ్పడుతుంది. అదేవిధంగా 5-6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా 5-6 తేదీలు మీరు ఏదైనా వాహనం కానీ, గృహము కానీ, ఏదైనా ఒక వస్తువు కానీ, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, ఏదైనా ఒక కొంతవరకు కంఫర్ట్ రిలేటెడ్ సంబంధించిన అనుభవించడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా 2వ స్థానాధిపతి 6లో కుజుడితో ఉన్నాడు కాబట్టి కొంచెం కుటుంబ సభ్యులతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అలాగే కొంత 3లో కేతు ఉన్నందుకు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ రాసుకునేటప్పుడు ప్రత్యేకంగా మీరు 2వ తేదీ మధ్యాహ్నం 3-4 తేదీలు కొంచెం అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 6లో అది 2 పాపగ్రహాలు ఉండడం అనేటువంటిది శత్రువుపై జయాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అష్టమ స్థానంలో ఎప్పుడైతే మీకు ఈ శని భగవానుడు ఉన్నాడో, అష్టమ శని అని చెప్పి భయపడుతున్నారు, కానీ అష్టమ శని అనేటువంటిది కొంత నిందలు లేట్ ఇస్తుంది, కానీ ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా ఇస్తుంది ఒక రీసెర్చ్ చేయడం ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పఠనం సూర్య భగవాను చూస్తూ చేయండి. మీకు వీలైతే గోవులకి బెల్లము, అదేవిధంగా కందులు, క్యారెట్లు, ముఖ్యంగా బెల్లము, క్యారెట్లు, గోధుమ రవ్వ, ఈ మూడింటిని ఆదివారము ముఖ్యంగా లేదా శనివారం తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి ప్రధానంగా ఈ యొక్క వారంలో 31వ తేదీ
31వ తేదీ మరియు 1వ తేదీ 2వ తేదీ మధ్యాహ్నం వరకు కలిగేటువంటి ఫలితాలలో గుర్తుపెట్టుకోండి, ఫలితాల్లో మీరు గనక ఎలా అంటే మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఇక్కడ అంటే, ఈ రోజుల్లో మీరు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా గట్టి ప్రయత్నంగానే చేసినట్లయితే తద్వారా యోగం కలగనుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఈ సమయంలో మీరు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ధనాన్ని వెచ్చించేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు పర్టికులర్గా సింహం వారు ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ తేదీల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇది 2వ తేదీ మధ్యాహ్నం 3, 4 తేదీల మధ్యలో మీకు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వినడము, రీసెర్చెస్ సక్సెస్ అవ్వడము ఈ తారీఖుల్లో చేసినప్పుడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తారీఖుల్లో ప్రత్యేకంగా మీకు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, ఈ తారీఖులో ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా చేస్తే కూడా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా మీకు ఈ 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే, ఈ 5, 6 తేదీలు పర్టికులర్గా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు పర్టికులర్గా, అందులో ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి నిర్ణయాల విషయాల్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే, రాస్యాధిపతి అంటే రవి పంచమంలో కుజుడితో ఉన్నాడు. ఇది కొంచెం ప్రేమ వ్యవహారాలు, అదేవిధంగా మన స్నేహితులతోని రాజకీయ సంబంధించిన విషయంలో రాజకీయ నాయకులకి ఇది కొంత ఘర్షణ వాతావరణం, కొంత వేడిగా, కొంత ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మంచి హీట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్ని చూపిస్తుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు నిత్యము గణపతిని కనుక తలుచుకుంటూ ఎవ్రీ రూపీ, మీకు వచ్చిన ప్రతి రూపాయికి సంబంధించిన విషయం గణపతి అనుగ్రహంతో, విష్ణు అనుగ్రహంతో వస్తుందనే భావంతో చేయండి, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. ఏదైనా కొంత ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు పర్టికులర్గా అక్కడ ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, ఆంక్షలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి కొంచెం చూసుకొని కొనుక్కోండి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, నో నీడ్ టు వరీ. కొద్దిగా సప్తమంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొంత శ్రమ ఉంటుంది, కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది, బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ఇన్ 7th హౌస్. కాకపోతే ఆ శని భగవానుడు లక్కీగా శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క తల్లిగారి యొక్క తోడ్పాటుతో కానీ, మీ తల్లిగారి సిస్టర్స్ ఉంటారు ఎవరైనా, పిన్ని వరుస వాళ్ళ వల్ల ముఖ్యంగా మీకు సంబంధం కుదిరేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. కాబట్టి వాళ్ళ రూట్ నుంచి వెతికించండి, ఖచ్చితంగా మీకు యోగం అనేటువంటిది పడుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా సింహం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అది కూడా సూర్య భగవానుని చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర అష్టకము, దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి, మీరే చూస్తారు ఎంత రిలీఫ్ ఉంటుంది అనేటువంటిది. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే 31వ తేదీ మరియు 1, 2 తేదీల్లో గమనించుకున్నట్లయితే మీకు ఈ యొక్క తారీఖులు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ధైర్యంగా చేయడానికి, సాహసంగా చేయడానికి, కొన్ని ధైర్యంగా చేయడం వల్ల ఇది అసాధ్యము అనుకునేటువంటివి సాధ్యపడతాయి. బట్ క్యాల్కులేటివ్గా చేయాలి ఏదైనా ధైర్యంగా చేసినప్పుడు. అలాగే 2వ తేదీ మధ్యాహ్నము 3, 4 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇది మీకు ఈ రోజులు ప్రత్యేకంగా మీకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందికి ఈ రోజులు మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రోగ్రెసివ్గా ఉంటుంది మీ యొక్క ప్రయత్నం. అలాగే విదేశీ సంబంధాలు బాగా కుదురుతాయి సప్తమంలో రాహు ఉన్నందుకు. మరియు 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 5, 6 తేదీలు
వ్యాపార మూలకంగా మీకు వచ్చేటువంటి లాభాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్, కంప్యూటర్స్, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ఫుడ్ రిలేటెడ్ మరియు ట్రావెలింగ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇటువంటి వాటి మూలంగా మీకు చక్కటి యోగం కలగనుంది. అలాగే మరొక విషయం ఏంటంటే రాశిలో కేతువు యొక్క సంచారం సహజంగానే కన్యా లగ్నం వారి, కన్యా రాశి వారికి కొంత హ్యాండిలింగ్ చేసేటువంటి తత్వం, దేన్నైనా సరే హ్యాండిల్ చేసేటువంటి గుణాన్ని ఆ భగవంతుడు ఇస్తాడు. ఈ కేతు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఏదో తెలియని కొన్ని స్ట్రెస్ వస్తూ ఉంటుంది. బట్ గణపతిని మీరు ఎప్పుడైతే ధ్యానించుకుంటారో ఖచ్చితంగా 100% ఆ స్ట్రెస్ అనేటువంటిది తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొంచెం భూమి మూలంగా ధనయోగాన్ని ఇస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి, ముఖ్యంగా కన్యా రాశి ఆర్ కన్యా లగ్నం వారికి, ఇప్పుడు చూడండి మనం కొన్ని వెంచర్స్లో, కొన్ని కంపెనీస్లో ఒక వ్యక్తి మాత్రం బాగా అమ్ముతుంటాడు, మిగతా వ్యక్తులు మాత్రం అయ్యో మార్కెట్ లేదండి, అదండి ఇదండి అంటాడు. అంటే కారణం ఏమిటి? ఆ వ్యక్తికి పర్టికులర్గా వీటి మూలంగా ధనయోగం ఉండేటువంటి యోగం ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ చతుర్థ స్థానంలో రవికుజులు ఉన్నందుకు భూమి మూలంగా చిన్నపాటి ఘర్షణ, ఈ విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది అధికంగా ఉంటుంది. అలాగే 6వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు మీరు ఏదైతే సాధించాలని చెప్పని సంకల్పం తీసుకుంటారో ఆ సంకల్పం బలపడేటువంటి యోగాన్ని ఇస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో కనుక గమనించుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ దశమ భావం మీద రవికుజుల యొక్క దృష్టి ఉంది కాబట్టి కాస్త మీ యొక్క సుపీరియర్స్తో కొంత స్ట్రెస్ కానీ ఇటువంటివి కూడా ఉంటుంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. దుర్గాదేవి యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తే వెంకటేశ్వర స్వామి యొక్క నామంతో పాటు ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఒకటి వివాహ సంబంధించినవి కుదురుతాయి, రెండవది ఏంటంటే అనవసరంగా సమాజంలో మీరు తెలియకేదో చేసిన చిన్న చిన్న మిస్టేక్ని కొంతమంది పెద్దగా ఇచ్చేస్తూ ఎలివేట్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి సామాజికమైనటువంటి విషయాల్లో ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. తులాలగ్నము, తులారాశి, తులావారికి కనుక చూసుకున్నట్లయితే 31వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ యొక్క సమయంలో ఎటువంటి ఫలితాలు రానున్నాయి అంటే మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో చాలా బాగుంటుంది. అది కూడా మీ యొక్క పార్ట్నర్స్ మూలంగా, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఇన్వాల్వ్మెంట్ మూలంగా, లేదా సామాజికమైనటువంటి విషయాల మూలంగా, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వాటి మూలంగా మీకు ధనయోగం కలగనుంది. అంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంటుంది ఈ తారీఖుల్లో, ఎంతో కొంత ఉంటుందండి. రూపాయి అయినా ఉండేవండి, దట్ ఈస్ ద ప్రోగ్రెస్. లేదా ₹1,00,000 ఉన్నా, ₹1,00,00,000 ఉన్నా కూడా. అలాగే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు ప్రత్యేకంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఈ టైంలో మీకు లోన్ లభిస్తుంది, లోన్స్ కోసం మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరి ఈ 5, 6 తేదీలు పాజిటివ్ ఫలితాలు ఏమిటి? ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి మీరు కనుక ఈ తేదీల్లో కనుక మీరు ట్రై చేసినట్లయితే. మరి ఇదే తేదీలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? 5, 6 తేదీలు నేను మీకు చెప్పాను ఇప్పటిదాకా ఏదైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయని. మరి 31, 1, 2వ తేదీ మధ్యాహ్నం వరకు జాగ్రత్తలు ఏమిటి? పొరపాటున కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. పొరపాటును కూడా ఈ తారీఖుల్లో విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ 2వ తేదీ మధ్యాహ్నము, 3, 4 తేదీలు మీకు ఏ విషయంలో బాగా కలిసి వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాల్లో అంటే ఇబ్బంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ సమయంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు జీవిత భాగస్వామితో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దిస్ టైం, ఈ సమయం ఏదైతుందో మీకు అనవసరంగా డిస్ప్యూట్స్ని ఇచ్చేటువంటి సమయం జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్స్తో, ఈ డేట్స్ పర్టికులర్గా. మరి 5, 6 తేదీలు మాత్రం ఎటువంటి నెగటివ్ ఫలితాలు ఇవ్వదు ప్లానెట్. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫైనాన్స్ అనేటువంటిది కొంత మధ్యవర్తిత్వం మూలంగా యోగించే యోగం ఉంది.
కాకపోతే ఇక్కడ మీకు తులవారికి 3లో ఉండే గ్రహాలు ధైర్య సాహసంతో మీరు ఏదైనా చేసే ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది. విద్యార్థులకి కొంచెం ముఖ్యంగా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. పంచమ స్థానంలో శని వల్ల, మందగ్రహం వల్ల కొంచెం ఫ్రెండ్స్తో, అందులో ముఖ్యంగా కొంతమందికి స్త్రీ స్నేహితులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ధైర్యంగా సాహసంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా నిలిచి అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12లో కేతు ఉన్నందుకు కొంచెం మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికాదేవి యొక్క ఆరాధన, కాళికాదేవి అమ్మవారికి ఉపాసన, అంటే కాళికాదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క మూమెంట్ని కనుక తీసుకుంటే 31, 1వ తేదీ, 2వ తేదీ మధ్యాహ్నం వరకు మీకు కలిగేటువంటి ఫలితాల్లో శత్రువుపై జయము, కాంపిటీషన్స్లో విన్ అవ్వడానికి యోగ్యవంతంగా ఉన్నటువంటి గ్రహస్థితి అది. అలాగే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు మీకు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, రాజకీయ నాయకుల ద్వారా కొన్ని ప్రయత్నాలు కొనసాగించి ఆ యొక్క సక్సెస్ అవ్వాలనుకుంటారో, సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలనుకుంటారో, అదేవిధంగా మీరు ఎవరైనా ఫ్రెండ్ ద్వారా లబ్ధి పొందాం అనుకుంటారో, ఏదైనా కొత్త ఐడియాతో మీరు ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకుంటారో, వీటికి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు ఇది యోగించేటువంటి గ్రహస్థితి మీకు. మరి 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 5, 6 తేదీలు మీకు పర్టికులర్గా బయట దేశానికి వెళ్ళడానికి కొంతమంది అంటుంటారు, ఏమంటే నేను ఎప్పుడు అప్లై చేసుకోవాలని. స్కార్పియో లగ్నం వారికి ఆర్ స్కార్పియో రాశి వారికి, అంటే వృశ్చిక లగ్నం అని రాశి వారికి మీ జన్మజాతకంలో కనుక విదేశీ యోగం అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, ముఖ్యంగా 5, 6 తేదీలు. మరి ఇదే తేదీలు కొన్ని విషయాలు జాగ్రత్తను కూడా చూసుకోవాలని చెప్తున్నా. ఏమిటది? పొరపాటును కూడా మీరు 31వ తేదీ 1, 2వ తేదీ మధ్యాహ్నం మధ్యలో షేర్ మార్కెట్ జోలికి గుడ్డిగా అసలు వెళ్ళకండి. 2వ తేదీ మధ్యాహ్నము 3, 4 తేదీల్లో పర్టికులర్గా జాగ్రత్త ఏమిటి అంటే ఇక్కడ కూడా కొంతవరకు మీరు బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనవసరంగా ఏదో లాభం వస్తుంది అనేటువంటి కొన్ని ఏవో వింటాం మనం. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ధనపరంగా బాగా ఇబ్బందుల్లో ఉందనుకోండి, మనిషి ఆలోచన ఎప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్లో ఎక్కువ డబ్బులు ఎక్కడ వస్తాయని వెతుకుతూ ఉంటాడు. ఇలాంటి టైంలో ఎవరో ఏదో ఫ్రెండ్ చెప్తారు, ఇందులో పెట్టానంటే నాకు బాగా డబ్బులు వచ్చేసాయి, అందులో చాలా ఈజీగా వచ్చాను, కానీ అమ్మాయి నేను బయటపడిపోతాను కదా అని ధనం తీసుకుని అందులో పెడతాం. ఎటువంటి విషయాల్లో చాలా చాలా కేర్గా ఉండండి. అలాగే ఈ యొక్క 5, 6 తేదీలు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త కుటుంబ సభ్యులతో చిన్న ఈగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గతంతో పోల్చుకుంటే కొంచెం ముందుకు కదులుతాయి విషయాలు. అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి గతంతో పోల్చుకుంటే చాలా మటుకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ కాంబినేషన్ ఏదైతే ఉందో గమనించుకున్నట్లయితే ఈ గ్రహాలు ఏ స్థితిలో అయితే ఉన్నాయో పర్టికులర్గా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ముఖ్యంగా మీకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటికి మీకు యోగ్యవంతంగా ఉంది. దశమాధిపతి 2వ స్థానంలో 6వ అధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి తండ్రి గారి ఆస్తికి, తండ్రి గారి ధన సంబంధించిన విషయంలో కూడా కొంత ఘర్షణ ఏర్పడి మీకు ధనయోగం అనేటువంటిది కలగనుంది. ఇక వివాహ ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే కొంత మీకు అపోజిషన్, అంటే మీరు స్త్రీ అయినా పురుషుడైనా అవతల వాళ్ళు కొంచెం మీ మీద కొంత ఒత్తిడి తెస్తూ ఉంటారు, మీరు చెప్పాలి, మీరు ఏదో ఒకటి తేల్చండి అనేటువంటిది. కొంచెం జీవిత భాగస్వామి మూలంగా లేకపోతే వివాహ సంబంధించిన విషయాల మూలంగా కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ సమయంలో కొంచెం లేట్ అవుతుంటాయి కూడా పనులు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే దుర్గాదేవిని అర్చించండి. దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ధనస్సు రాశి, ధనుర్లగ్నము.
ధనుసు వారికి కనుక చూసుకున్నట్లయితే 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా 31, 2వ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మీకు పర్టికులర్గా విదేశాలకి వెళ్ళడానికి, అదేవిధంగా ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా లబ్ధికి యోగం చూపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా సహకారం, ఫ్రెండ్స్ విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్తో కొంత కలయిక, లేనట్లయితే మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఈ సమయం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఇక 2వ తేదీ మధ్యాహ్నము 3, 4 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలో మీకు ఒక మంచి దిశానిర్దేశానికి ఇదొక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇది మాత్రం కొంతవరకు ఏదైనా ఆకస్మికంగా లాభము సడన్గా కొన్ని కలిసి వస్తాయి, మరి అటువంటి వాటికి గ్రహస్థితి ఇది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఆకస్మికంగా లాభమా నష్టమా అనేది మీ జన్మజాతకంలో ఉన్న కాంబినేషన్స్ దీనికి తోడ్పడతాయి. ఆకస్మికంగా లాభం ఉండే సమయం నడుస్తుంది అనుకోండి, ఈ 5, 6 తేదీలు దానికి బాగా పాజిటివ్గా ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కొంచెం సెన్సిటివ్గా చూసుకోవాలి. అలాగే ఈ తేదీల్లో మరి జాగ్రత్తలు ఏమిటి? 31, 2వ తేదీ మధ్యాహ్నం మధ్యలో మీరు పొరపాటును కూడా కెరియర్, జాబ్ సంబంధించిన విషయంలో తొందరపాటు పనికిరాదు. పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆ పార్ట్నర్స్లో కూడా ముఖ్యంగా మీరు జీవిత భాగస్వామి కావచ్చు, లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కావచ్చు. అలాగే 3, 4 తేదీలు ముఖ్యంగా మీరు మీ యొక్క 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు మీరు కెరియర్ రిలేటెడ్ విషయంలో ఇక్కడ మరింత జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అస్సలు మనసు ఏదో కకలావికలమైందండి, నేను సడన్గా రిజైన్ ఇచ్చేసాను, నేను సడన్గా వద్దని చెప్పేసాను, నేను సడన్గా మానేసాను అంటూ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్ ఆ యొక్క రోజుల్లో ఒక రకమైనటువంటి వైరాగ్య స్థితికి తీసుకెళ్ళి మిమ్మల్ని మానించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక 5, 6 తేదీల గురించి అయితే ఇందాక నేను ఏం చెప్పానో అదే ఇక్కడ మనం చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ పాజిటివ్, నెగిటివ్ 2 ఫలితాలు ఇస్తుంది. అక్కడ అగ్నితత్వ గ్రహాలు రాశిలో ఉన్నందుకు ధనుస్సు వారికి కొంచెం వేడి, జ్వరం, అదేవిధంగా కొంతవరకు హీట్ రిలేటెడ్గా ఉండడం, కొంచెం కోప స్వభావాలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు బీపీ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీడియేటింగ్స్ ద్వారా ధనయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కస్టమర్స్ ద్వారా ధనయోగాలు ఏర్పడుతుంటాయి. మీకు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలంగా ఉంది గ్రహస్థితి. అలాగే మరొక విషయం ఏంటంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంది. మరియు బయట దేశంలో ఉండేటువంటి వారి ద్వారా, అంటే బయట దేశంలో ఉన్నటువంటి వారితో మీకు ఏదైనా కొంత ఇష్టం ఏర్పడడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని సూర్యభగవాను చూస్తూ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి మీకు ఈ 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి డేట్స్ వైజ్గా చూసుకుంటే ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్తాను. 31, 2వ తేదీ మధ్యాహ్నం వరకు మీకు మకరం వారికి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ మూలంగా, విద్య మూలంగా, ఫ్యాక్టరీస్ మూలంగా, ఏదైనా సంస్థలు స్థాపించడం మూలంగా మీకు లబ్ధినిస్తుంది ఇక్కడ. మరి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు మధ్యవర్తిత్వంగా, మీడియేటింగ్ పరంగా, లేకపోతే ఏదైనా ఒక కమ్యూనికేషన్స్ పరంగా, వార్తాపత్రికల మూలంగా, లేకపోతే ఏదైనా న్యూస్ పరంగా ఇట్లాంటి వాటి మూలంగా మంచి లబ్ధి ఇస్తుంది. అలాగే 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి లేదా మీ పార్ట్నర్స్ మూలంగా మీకు కొంత వర్క్ రావడం కానీ, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉండడం కానీ జరుగుతుంది. మరి జాగ్రత్తలు ఏమిటి? 31, 2వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా పొరపాటును కూడా మీరు బ్యాంక్
ట్రాన్సాక్షన్స్ విషయంలోని అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి అంశాలలోని చాలా 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 కేర్గా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ యొక్క సమయంలో పర్టికులర్గా ఈ ఈ డేట్స్లో ఏవైతే ఈ డేట్స్ ఉన్నాయో ఈ యొక్క సందర్భాల్లో ఈ యొక్క సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు ఈ 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3-4 తేదీలలో మీరు జాగ్రత్త వహించవలసింది తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, అదేవిధంగా రెండవ వివాహ సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసేటువంటి అంశాల్లోని, కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరాదు. అనవసరంగా కోర్టు కేసు జోలికి వెళ్తామనుకున్నప్పుడు దానికి దూరంగా ఉండడమే మంచిది. లేనట్లయితే ఈ తేదీల్లో మీకు కోర్టు కేసు వ్యవహారాలు ఎంటర్ అయితే అది చాలా లాంగ్ టర్మ్ వరకు ఒక పట్టాల అది క్లియర్ అవ్వదు. ఇక 5-6 తేదీలు అయితే అద్భుతంగా ఉంది, దాని గురించి టెన్షన్ అవసరం లేదు. మీ యొక్క లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ కోసం ట్రై చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం మందస్థంగా సాగుతున్నప్పటికీ కూడా నో నీడ్ టు వరీ, మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగనుంది. అలాగే శుక్రుడిని చూస్తున్నాడు 2లో ఉన్నటువంటి శని భగవానుడు కాబట్టి బిజినెస్లు ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ బిజినెస్లు అంటారు, అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని చక్కగా సక్సెస్ అవుతారు కూడా. ప్రాపర్టీస్ మూలంగా లాభాలు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను నేను మీకు, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంతవరకు పాజిటివ్గానే ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు గురువు యొక్క ఇది 4వ స్థానంలో కేంద్రంలో ఉన్నాడు కాబట్టి అది కూడా అక్కడ ఉండేటువంటి గ్రహస్థితిని కొంతవరకు అనుకూలంగా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు సక్సెస్ అవుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి లలితా సహస్రనామాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి, మీకు రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో శని యొక్క సంచారం అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? ఈ సమయంలో పర్టికులర్గా 31వ తేదీ నుంచి 2వ తేదీ మధ్యాహ్నం వరకు మీరు ఏదైనా ఒక ఉద్యోగం కోసం కనుక ప్రయత్నం చేసినా, అప్లై చేసినా, దానికి సంబంధించిన కోర్సెస్ ఏదైనా తీసుకున్నా మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి యోగ్యవంతంగా గ్రహాలు ఉన్నాయి ఈ టైంలో తీసుకునే నిర్ణయం ద్వారా. అదేవిధంగా 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3-4 తేదీలు పర్టికులర్గా మీకు ధన సంబంధించిన విషయంలో లబ్ధి, ఫైనాన్షియల్ గ్రోత్స్ ఇటువంటి విషయాల్లో బాగుంది. ఇక 5-6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది. మరియు ఈ అనవసరమైనటువంటి ఇవి కొన్ని ఉంటాయి చూడండి, కొన్ని మీరు అధర్మంగా ఉన్నారని ఇట్లాంటి అంశాల మీద కొంత ఘర్షణ వస్తుంది, మనసు కొంచెం ఇదవుతూ ఉంటుంది, క్లేదపడుతుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. మరియు మిగతా అంశాలు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే 31వ తేదీ 1వ తేదీ 2వ తేదీ మధ్యాహ్నం వరకు పర్టికులర్గా మీరు ప్రేమ వ్యవహారాలు, సంతాన సంబంధించిన విషయంలో కొన్ని సీక్రెట్గా చేసేటువంటి కొన్ని ప్రేమ వ్యవహారాల మూలంగా భంగపడతారు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మరియు 2, 4, 5 తేదీలు గుర్తుపెట్టుకోండి, 3, 4 తేదీలు పర్టికులర్గా మీరు ఇన్సూరెన్సెస్ సంబంధించిన ఏవైనా నెగ్లిజెన్సీ చేయకండి. కొన్ని పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని మీకు కష్టతరమైనటువంటివి, కొన్ని ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం కొంత మీకు వస్తూ ఉంటుంది ఆ సమయంలో. అలాగే 5, 6 తేదీలు అయితే నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను ఏ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది. ఇక మరొక విషయం ఏంటంటే 5, 6 తేదీలు కొంత బ్యాంకు నుంచి లోన్స్ లభించడానికి మాత్రం బాగుంది. అలాగే కొంత తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత 5, 6 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశిలో శని సంచారం అనేటువంటిది కొంత పనులు స్లో అవ్వడం కానీ, కొంత ఘర్షణ వాతావరణం ఉండడం కానీ ఇటువంటివి ఇస్తూ ఉంది. బట్ జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకైతే చాలా బాగుంది. విదేశీ ధనయోగం కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కొంతవరకు మీరు ఏదైనా మీ సమస్యని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ చేసుకునే దీంట్లో ఉంటారు. కొంచెం మీ యొక్క తోబుట్టువులకి ఈ వారం కొంతవరకు గతంతో పోల్చుకుంటే కొన్ని సమస్యలు క్లియర్ అవుతాయి. అదేవిధంగా
ఇక్కడ గమనించుకున్నట్లయితే అష్టమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. యాన్స్టస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇక ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి కూడా చేయబోయేటువంటి కొత్త వ్యాపార సంబంధించిన విషయాల్లో కొంతవరకు ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ముఖ్యంగా మీరు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి గ్రాసం తినిపించండి. అలాగే మరొక విషయం ఏంటంటే లాభంలో పర్టికులర్గా రవికుజులు సంచరించేటప్పుడు ఆఫీసులో కోసం మనం చూస్తూ ఉంటామండి. ఈ సమయంలో నేను మా సుపీరియర్స్ని ప్రమోషన్ కోసం అడిగితే బాగుంటుందా లేదా అని. ఈ సమయం మీరు అడిగితే అది పాజిటివ్గానే ఉంటుంది. నో నీడ్ టు వరీ. ఇక మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు గణపతి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము మీనరాశి. మీనం వారికి ముఖ్యంగా రాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది తెలియని ఆలోచనలు, అంటే ఆలోచనలు విపరీతంగా పెరగడం కానీ ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి విషయాలు మీకు రాహు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అయితే మనం 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉండేటువంటి డేట్ వైజ్గా చూసుకుంటే 31 నుంచి 31/1/2వ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు పాజిటివ్ కోణంలో చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ని, అందులో ముఖ్యంగా తండ్రిగా తరపు నుంచి లేదా బ్యాంక్స్ తరపు నుంచి ఏదైనా ఒక టీచింగ్ ఎవరికైనా నేర్పడం ద్వారా ధనం వచ్చేటువంటి యోగాన్ని ఇస్తుంది. మరి 3-4 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3-4 తేదీలు ఒక స్పిరిచువల్ యోగాన్ని కలిగింపజేస్తుంది. మీకంటే ఒక స్పిరిచువల్ అనుభూతి కలుగుతుంది ఆ సమయంలో. అలాగే 5-6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కొంత షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, లాంగ్ టర్మ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు ఏదైనా కొంచెం ప్లాన్డ్గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, లేదా షేర్ మార్కెటింగ్ కాకుండా ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా లబ్ధి ఇస్తుంది ఇక్కడ. మరి జాగ్రత్తలు ఏంటి? 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అని చూసుకున్నట్లయితే 31/1/2వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీరు పర్టికులర్గా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లోని ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా 3-4 తేదీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 3-4 తేదీలు ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నం కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా మారి ఆ విషయంలో కొంత మీరు మనస్పర్ధలకు గురవడం జరుగుతూ ఉంటుంది. ఇక 5-6 తేదీలు ఇందాక నేను చెప్పినట్టుగా పర్టికులర్గా ఇన్సూరెన్సెస్, చిల్డ్రన్ సంబంధించిన విషయాల్లోని ఇట్లాంటి విషయాల్లో మంచి యోగవ్యవంతంగా ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ రాహు రాశిలో సంచరిస్తున్నందుకు అనవసరమైనటువంటి అపోహలు, ఏదో జరగనటువంటి విషయం ఏదో జరుగుతుందేమో అనేటువంటి విషయాలు అంటే అట్లాంటి అపోహల్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ అపోహలన్నీ పక్కన తీసేసేయండి. దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించండి. అటువంటి అపోహలు అనేటువంటివి తగ్గుతాయి. ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నం ఇప్పుడు మీకు సరైన ఫలితాలు కనబడకపోయినా అది ఫ్యూచర్లో మీరు ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫ్యూచర్కి మంచి ఫలితాలు ఇవ్వనుంది. స్లోగా వస్తాయి మీరు చేసే కొన్ని ప్రయత్నాల యొక్క ఫలితాలు, దాని గురించి టెన్షన్ పడకండి. అలాగే ఈ యొక్క 4th లార్డ్ బుధుడు వక్రించి ఎప్పుడైతే ఉన్నాడో శుక్రుడితో పాటు కలిసి, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే కొన్ని మధ్యవర్తిత్వంగా చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. సంతానాభివృద్ధి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ వారం జాగ్రత్త తీసుకోవాల్సింది జీవిత భాగస్వామిని, లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో, సమాజంలో సామాజికమైనటువంటి విషయాలు మాట్లాడేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మరియు దుర్గాదేవి యొక్క అష్టోత్తరాలు చండీ పారాయణం చేయడం, పితృదేవతలకు సంబంధించినటువంటి విషయంలో పితృదేవతలకి మీరు అర్ఘ్యం వదలడం, పితృదేవతలకి తర్పణాలు వదలడం చేయడం అనే విధాలా బాగుంటుంది. నేను మీకు ఈ యొక్క వీడియోలో మొదట్లో చెప్పాను పితృదేవతలకు సంబంధించి చేసుకోండి. ఇక్కడ చాలామందికి సందేహాలు ఉంటాయి ఏం చేసుకోవాలి అని. ఎందుకంటే మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారు చాలా స్పష్టంగా వసిన్యాది వాగ్దేవతలు చెప్పడం జరిగింది. ఏమిటి? అమ్మవారు దేవతలకు శక్తినిచ్చేది అమ్మవారే, పితృదేవతల రూపంలో ఉన్నటువంటిది అమ్మవారే అనేటువంటిది. ఒక పవర్, ఒక బల్బ్ వెలగాలంటే నెగటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి. అది ఎట్లాగో దేవతా పితృదేవతలు కూడా అంతే ముఖ్యం. అయితే ఇక్కడ ఏం చేసుకోవాలి? చాలామందికి సందేహం ఏంటంటే పితృదేవతలు చేసుకోండి అంటే
నార్మల్ పీపుల్ లేమ్యాన్కి బ్లాంక్గా ఉంటుంది, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది, ఏం చేసుకోవాలంటుంటారు. సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మకా నక్షత్రం రోజు మీరు స్వయం పాకం ఇవ్వండి మీ తండ్రులకి తాతలకి. తండ్రి గతిస్తేనే, తండ్రి గతించకపోతే కాదు, మీ తాతలకి ముత్తాతలకి. లేదా తండ్రి లేరండి, పలానా 60 ఏటో 70 ఏటో అతను ఇదైపోయారు, మీకు ఒక 30 40 ఉంటాయి ఆ టైంకి. అలా ఉన్నప్పుడు పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి 31వ తేదీ కానీ మధ్యాహ్నం, లేదా 1వ తేదీ పొద్దున కానీ. ఒకటి. రెండవది తర్పణము అంటారు. ఇది అమావాస్య రోజు ఇస్తే మంచిది. ఈ మొత్తం ఈ సంవత్సరం 5 నెలల పాటు చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా మీరు నల్ల నువ్వులు తీసుకొని ఇట్లా దక్షిణం వైపు పెట్టి ఇట్లా వదులుతారు తర్పణం, వాళ్ళ పేర్లు చెప్పి అలా వదలడం చెయ్యండి. రెండవది. ఇక మూడవది ఏమిటంటే కాకికి, మీకు దగ్గరలో కాకులు ఉంటే చేయండి, లేకపోతే ఏదైనా ఒక ప్రాణికి కనీసం రోజుకు ఒక ముద్ద మీరు అన్నం తినేటప్పుడు పక్కన పెట్టండి. ఆ ముద్దను పక్కన పెట్టడం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్నంలోనే పట్టేస్తారు. అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా. దానికి సపరేట్గా ఒక చిన్న గిన్నె వేరుగా పెట్టి ముందుగా ఒక ముద్దను ఇలా కలుపుకొని పితృదేవతలకి ఇస్తున్నాను ఇది అనేటువంటి భావనతో మీరు కనుక అక్కడ గిన్నెలో పెట్టినట్లయితే వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నా వాళ్ళకి ఇది అందుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏ శరీరాలతో ఉన్నా, వాళ్ళు ఉదాహరణకి స్వర్గలోకాల్లో ఉన్నా, నరకలోకాల్లో ఉన్నా, ఇంకొక జీవిగా వాళ్ళు జన్మనెత్తినా సరే వాళ్ళకి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటిది ఏదైతుందో వాళ్ళకి అక్కడ ఏ అవసరమో ఆ రూపంలో వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ధనం అవసరం, అది ధనం రూపంలో వెళ్తుంది, నీరైతే నీరు రూపంలో వెళ్తుంది, ఫుడ్ అయితే ఫుడ్ రూపంలో వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫలితాలు, గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే అతి ముఖ్యంగా మీ జన్మజాతకం చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే మీ లగ్నం ఏమిటి, అంటే మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీ ధనాధిపతి ఎవరు, మీరు ఏ రూపంలో మీకు ధనం వస్తుంది, మీ ప్రయత్నకారకుడు ఎవరు, మీ విద్యాకారకుడు ఎవరు, మీ యొక్క ఏమంటారు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ సంతాన అభివృద్ధి ఎలాగా, మీ యొక్క జీవిత భాగస్వామితో ఉండేటువంటి రిలేషన్స్ ఎందుకు చెడుతున్నాయి, అసలు మీకు వివాహం ఎప్పుడవుతుంది, అనవసరంగా ఏమైనా సడన్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, లైఫ్లో మార్పులు ఏమైనా ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఎప్పుడు విదేశీ యోగం ఉందా లేదా, జాబ్లో బాగుంటుందా లేకపోతే వ్యాపారాల్లో బాగుంటుంది, ఈ అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. అందులో ఇంక్లూడింగ్ మీ యొక్క మహాదశ ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది. అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది ఏమండి, ఇవన్నీ మన జాతకంలో ఉంటాయి, మనం ఎందుకు గోచార ఫలితాలు చెప్పుకుంటున్నామని. గోచారం ఈజ్ లైక్ కాలము, సిచ్యువేషన్స్, బయట ఉండే కాలము, బయట ఉండేటువంటి పరిస్థితులు, బయట ఉండే ట్రాఫిక్ లాంటిది గోచారం. దాన్ని ఆధారం చేసుకొని మనం ఎలా అయితే స్టెప్ తీసుకుంటామో, ఎలా అయితే నిర్ణయాలు తీసుకుంటామో దాని గురించి చెప్పుకునేది మనకి గోచార ఫలితాలు. దాన్ని బట్టే కదండి మనం ప్లాన్ చేసుకుంటాం. సో అది అయితే మనకి న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మనకి ఈ వార ఫలితాలు న్యూ ఇయర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే. మీరు ఈ న్యూ ఇయర్లో పర్టికులర్గా గ్రహాలు కన్యారాశిలో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకునే చేయండి, కానీ షార్ట్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని చేయకండి. ఒకటి. రెండవది, పితృదేవతలకి తర్పణాలు ఖచ్చితంగా ఎక్కువగా ఇవ్వండి. గురుచండాల యోగం నడుస్తుంది కాబట్టి రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క గోచారంలో శని కుంభంలో సంచరిస్తున్నప్పుడు ఇది కొంచెం వ్యాపారం చేసే వారికి, వ్యాపారస్తులకి ఇదొక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవాలి. ఇక నాలుగవది ఏమిటంటే గురువు మేషంలో ఉన్నాడు. గురువు మేషంలో వక్రగతి పోయింది. వక్రగతి పోయినందుకు కొంచెం రిలీఫ్ వస్తుంది బయట ఉండే వైరస్లకి. అట్లాగే అదేవిధంగా కొంచెం ఈ ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ కొత్త వేరియంట్స్ వస్తున్న వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 14th దాటిందంటే మనకి మేషంలోకి ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క ఎంట్రీ అవుతుంది. ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. సో ఏప్రిల్ 14th వరకు ఈ వైరస్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, చండీ పారాయణం చేయండి, దుర్గా, ముఖ్యంగా ఈ వైరస్ నుంచి బయటపడాలి అంటే దుర్గా ఆరాధన చేయండి. నిత్యము మీ యొక్క జీవితంలో ఆటంకాలు తగ్గాలంటే గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా చేసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, సక్సెస్ మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.